తవ రూపస్య తవ శృంగారస్య ఓబులరెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి. తమరెళ్ళి స్నానం చేసి రండి. తవ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చెయ్యండి. పాలు పాలు పాలాభిషేకం. నేనన్నయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే, ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ పడుతుంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటండి 100 లీటర్ల పాలు, 50 కేజీలు తేనె, 50 కేజీలు నెయ్యి ఇలా పాడు చేస్తాడు. నాలని పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్నవశీకరణం కరిష్యే స్వప్న సౌందర్యారాధన పూజా కరిష్యే. ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్ లేదురా. ఎన్నాళ్ళు ఎతుకుతారా పిల్లని? అవతలాడు ఏరెక్కిపోతా ఉండాడు. ఆ విగ్రహానికి పూజలు చేసి చేసి రాయి అయిపోయేటట్టు ఉండాడు. ఇట్ట అవ్వదు గాని జమ్మల మడుగు నుంచో లారీ, ఆళ్ళగడ నుంచో లారీ దింపేయమంతావా చెప్పు. ఆడు కనబడేదాకా కనబడ్డాన్ని కనబడ్డట్టు నరికెత్తా ఉంటారు. నీకు ఒకే ఒక్క దినం టైం ఇస్తా ఉండా, చేసుకొని అబ్బా నువ్వు దాయే. విన్నారుగా, మ్యాటర్ రావడం వరకు వెళ్తే అలాగే ఉంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు. ఏమన్నా చూసే సీఎం నాకు హోమ్ ఇచ్చాడు, అన్నంత పని చేస్తుందే. తీసుకోండి సార్. జాగ్రత్త. ఆ అమ్మాయి ఫోటోలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. మండోదరి గొప్ప సౌందర్యవతి. కేవలం బాహ్య సౌందర్యమే కాదు, ఆమె వ్యక్తిత్వం కూడా చాలా ప్రశంసనీయమైంది. మండోదరి అసలు పేరు మధుర. ఒకసారి పార్వతి లేని సమయంలో కైలాసాన్ని సందర్శించింది మండోదరి. అప్పటి నుండి శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తుందనే పుకార్లు పుట్టుకువచ్చాయి. ఆ పుకార్లను తెలుసుకున్న పార్వతి ఆగ్రహించి మండోదరిని కప్పగా మారిపోమ్మని శాపమిచ్చింది. ఆ తర్వాత నిజం తెలుసు